మీ దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో విల్లాస్ ఉన్నాయని చెప్పేసి, సో అది ఎంతవరకు నిజము అండ్ అఫోర్డబిలిటీ ఎలా ఉంటుంది? 150 స్క్వేర్ యార్డ్లో డూప్లెక్స్ విల్లాను మనం 99 ల్యాక్స్కే ఇస్తున్న పరిస్థితి. 25 ఎకర్స్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్లో అది ఫస్ట్ ఫేజ్లో నడుస్తూ ఉన్నది. రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా విజ్ఞాన్ యూనివర్సిటీ రోడ్లో మన ప్రాజెక్ట్ ఉన్నది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలు అంటే రేపు రాబోయే రోజుల్లో 4-5 లక్షల గజానికైనా కూడా చాలా తక్కువ ప్రైస్ అన్నట్టే. అలాంటి మంచి కనెక్టివిటీ తోటి, తర్వాత మంచి కన్స్ట్రక్షన్. హైదరాబాద్ ఈస్ట్ నుంచి ఎయిర్పోర్ట్కు 20 మినిట్స్లో చేరుకోవచ్చు, వెస్ట్ నుంచి కూడా 20 మినిట్స్లో చేరుకోవచ్చు. సో ఇంత తక్కువ అఫోర్డబుల్ ప్రైజెస్లో అందిస్తున్నారంటే జనరల్లీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా ప్రజలకి. గతంలో మా దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ అనేది ఆ విధంగా ఉన్నది. 2 రేట్ల నుంచి 10 రేట్లు పెరిగిన సైట్లు కూడా ఉన్నాయి. జస్ట్ తక్కువ రేట్లో ఒక 3 లక్షలు పెట్టే చోట దాదాపు 20-30 వేలకు, 40 వేలకు, 50 వేలకు దొరుకుతుందంటే అది కస్టమర్ చాలా తీసుకున్న కస్టమర్ చాలా అదృష్టవంతుడు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? దట్టు రియల్ ఎస్టేట్ లో ఈస్ట్ జోనా, వెస్ట్ జోనా, లేదంటే ప్లాటా, ఫ్లాటా, విల్లానా? ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఓకే, ఇలాంటి కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటీ ఇవ్వడానికి అట్ ద సేమ్ టైం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సో దేంట్లో ఎప్పుడు ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ గా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు. 15 years గా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగుందండి. సో జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ స్టార్ట్ చేసి 10 years అయింది. ఈస్ట్లోనే బెస్ట్ కంపెనీ అనిపించుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీస్ అంటే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉంటాయి, తర్వాత ఏదో ఒక చిన్న స్కామ్ ఏదో జరిగేసి పోతూ ఉంటాయి. బట్ అలాంటిది ఇంత గట్టి మార్కెట్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ అవుతున్నారు? అసలు రన్ అవుతారండి అందరూ. ఒక అంటే వచ్చిన వాళ్ళల్లో పోవడం అనేది ఉండదు, అందరికీ ఉండదు. ఖచ్చితంగా జేఎం గ్రూప్ అనేది ఒక విజనరీ కంపెనీ. నేను గతంలో ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ లెక్చరర్గా పనిచేసి, తర్వాత ఆ సర్వీస్ను ఇక్కడ రియల్ ఎస్టేట్లో కూడా మనం ముందుకెళ్దామన్న ఉద్దేశంతో దీన్ని ఒక విజన్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము హైదరాబాద్ ఈస్ట్లో గొప్ప గొప్ప మంచి ప్రాజెక్టులు చేసాం. మా కస్టమర్లందరికీ వాళ్ళంతా హ్యాపీ ఉన్నారు. వాళ్ళ సపోర్టు ద్వారానే మేము ముందుకెళ్తాము. సో మీరు అన్నట్టుగా కస్టమర్ రివ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా? చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎందుకంటే ఒక్కసారి ప్లాటో, ఫ్లాటో, విల్లానో ఏది కొన్నా కూడా ఎప్పటికీ వాళ్ళతో పాటు ఉంటుంది. వాళ్ళతో పాటు కొన్న వాళ్ళ పేర్లు కూడా గుర్తుంటాయి వాళ్ళకి. సో అంత సర్వీస్ ఇస్తున్నారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఎప్పుడు పాయింట్ ఆఫ్ టైంలో పెరుగుతుందా తగ్గుతుందా తెలియని పరిస్థితి. యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే స్తబ్దత ఉంది అని అంటున్నారు మార్కెట్లో. ఇది ఎంతవరకు నిజం? అసలు స్తబ్దత అనేది హైదరాబాద్ మార్కెట్ను మనం స్తబ్దంగా ఉందనేది అంచనా వేయలేం. హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఇప్పుడు మనం ఒక జిల్లా కేంద్రంలో ఏదైతే ఒక మండల స్థాయిలో ఒక జస్ట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం ఒక 15-20 వేలు, 30 వేలు అనేది మామూలుగా గ్రామాల్లో కూడా కొన్ని రోడ్డు ప్రాంతంలో మనకు దొరకని పరిస్థితి. అలాంటి అతి తక్కువ ధరల్లో మనం అందిస్తున్నాం. అది కూడా హైవే ఫేసింగ్లో. తర్వాత మనకు హైదరాబాద్కే ఐకానిక్ ప్రాజెక్ట్ అయినటువంటి ఔటర్ రింగ్ రోడ్ పక్కన మేము అన్ని అప్రూవల్స్ లేఅవుట్స్ను కలిగి ఆ ధరలకు ఇస్తున్నాం కాబట్టి, తక్కువ ప్రైస్కే ఇస్తున్నాం కాబట్టి కస్టమర్లు మా వెంట ఉన్నారు. తర్వాత దానికి స్తబ్దతకు అనేది భేదం లేదు. ఒక 20 వేల మార్కెట్ అనేది దానికి అవసరం లేదు. పూర్తిగా రెసిడెన్షియల్ లేఅవుట్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఎవర్ గ్రీన్ అన్నట్టుగా ఇప్పుడు ఉన్నది మార్కెట్. సో మాకు అందిన సమాచారం ప్రకారం మీ దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో విల్లాస్ ఉన్నాయని చెప్పేసి, సో అది ఎంతవరకు నిజము అండ్ అఫోర్డబిలిటీ ఎలా ఉంటుంది? రియల్ అండి. ఇప్పుడు ఒక ఇల్లు ధరలో, ఒక అపార్ట్మెంట్ ధరలో విల్లా అందియాలి, ఒక సామాన్యుని కలను మేము సాకారం చేసే దిశలో ఉండాలి జేఎం గ్రూప్ అని ఒక ప్రధానమైన లక్ష్యంతో పనిచేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మా దగ్గర 150 స్క్వేర్ యార్డ్లో డూప్లెక్స్ విల్లాను మనం 99 ల్యాక్స్కే ఇస్తున్న పరిస్థితి. అది కూడా హైదరాబాద్ ఈస్ట్లో మనకు ఫిలిం సిటీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు అది మనకు ఇండియా లెవెల్లో ఒక అతిపెద్ద ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా విజ్ఞాన్ యూనివర్సిటీ రోడ్లో మన ప్రాజెక్ట్ ఉన్నది.
అది సుమారుగా టోటల్గా 25 ఎకర్స్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్లో అది ఫస్ట్ ఫేజ్లో నడుస్తూ ఉన్నది. అతి తక్కువ ధరల్లో ఇస్తున్నాం. తర్వాత మా ఇన్సైడ్ ఓఆర్ఆర్లో ఉన్నాయి, అది కూడా ప్రీమియం విల్లాస్ ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ అనేది కూడా చాలా ఎకానమీలో అందిస్తున్నాం. సో ఇంత తక్కువ అఫోర్డబుల్ ప్రైజెస్లో అందిస్తున్నారంటే జనరల్లీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా ప్రజలకి. సో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మిమ్మల్ని, ఎందుకంటే అప్రూవల్స్ కానీ అలాంటి విషయాలు అన్నింటిలో గట్టిగా ఉంటారు కదా. వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నమ్మకం. అంటే ఇప్పుడు మా దగ్గర తీసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో అది ఫుల్ఫిల్ చేసే దిశగా ఉంటుంది. ఖచ్చితంగా అదే ప్లాటును, అదే ఫ్లాట్ను, తర్వాత అదే విల్లాను రిజిస్ట్రేషన్ చేయడం, తర్వాత ప్రైస్ కూడా ఎకానమీలో ఉండడం, తర్వాత కనెక్టివిటీ కూడా నెంబర్ 1గా ఉండడం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలు అంటే రేపు రాబోయే రోజుల్లో 4-5 లక్షల గజానికైనా కూడా చాలా తక్కువ ప్రైస్ అన్నట్టే. అలాంటి మంచి కనెక్టివిటీ తోటి, తర్వాత మంచి కన్స్ట్రక్షన్. ఇప్పుడు మార్కెట్లో జనరల్గా ఏదైతే టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని అందిస్తూ మేము ఈరోజు మంచి టెక్నాలజీ, మంచి కన్స్ట్రక్షను, మంచి ఎకానమీ, మంచి కనెక్టివిటీ తోటి ది బెస్ట్ విల్లాస్ను అందిస్తున్నాం కాబట్టి, ప్లాట్స్ను అందిస్తున్నాం కాబట్టి మాకు కస్టమర్స్ చాలా ఆదరిస్తున్నారు. మేము ముందుకెళ్తాము. ఓకే, సో ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి సార్ మీ ప్రాజెక్ట్స్? ఖచ్చితంగా హైదరాబాద్ అంటేనే మనకు హైదరాబాద్ పరిధిలో ఖచ్చితంగా ఉండవలసింది హెచ్ఎండిఏ పర్మిషన్, తర్వాత దాంతోపాటు రెరా, ఈ రెండింటితో పాటు కన్స్ట్రక్షన్కి జిహెచ్ఎంసి పర్మిషన్ ఉంటుంది. ఇవి 2 అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి మనకు బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంటుంది. ఈరోజు 90 to 100% కూడా మా సైట్లకు వాల్యుయేషన్ ఉన్నది. ఈ విధంగా వాళ్ళకు కస్టమర్ ప్రొఫైల్ మంచి ఉన్నట్లయితే 90-100% కూడా వాళ్ళకు లోన్ వస్తున్న పరిస్థితి. కాబట్టి చాలామంది ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, అబ్రాడ్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కావచ్చు, వీళ్ళంతా చాలా హ్యాపీగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూస్తే వాళ్ళు ఫస్ట్ కనిపించే ఆప్షన్ మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్. సో చాలా మంది ఇప్పుడు అమరావతిలో కూడా పెట్టాలనుకుంటున్నారు, బట్ హైదరాబాద్ అనేది పీక్లో ఉంది కదా. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏ సైడ్ ఆఫ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది వాళ్ళకి? హైదరాబాద్లో టైటిల్ క్లియర్ ఉన్నట్లయితే మాకు ఇక్కడ కొంటే ప్రాబ్లం రాదు అనుకుంటే ఏ సైడ్లైనా పెట్టవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మిగిలిన 4 దిక్కుల్లో 3 వెస్ట్ జోన్ అయితే బాగా డెన్సిటీ అయిపోయింది, అది అక్కడ కొనలేని పరిస్థితి ఉంది. సాధారణంగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ అనేది ఉంటుంది. గోల్డ్ మీద మనం చూస్తున్నాం, ఒక 10,000, 20,000, 50,000 ఉన్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు, అది ఇప్పుడు లక్షకు దాటిన పరిస్థితి. కాబట్టి అది ఇంకా సాచురేషన్కి వచ్చింది కాబట్టి పెద్దగా ఉండదు. అదేవిధంగా సాచురేషన్ ఉన్నటువంటి హైదరాబాద్ ఏరియాల్లో మనం కొనలేం. ఓ కొంపల్లి కావచ్చు, ఓ నార్సింగ్ కావచ్చు, ఒక ఆల్మోస్ట్ నార్త్ వెస్ట్ జోన్లల్లో లక్షల్లో స్క్వేర్ యార్డ్ లాగా ఉన్నది. కాబట్టి తక్కువ ఉన్నది, అందుబాటులో ఉన్నది, సౌకర్యవంతంగా ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నది, అందుబాటు ధరలో ఉన్నది హైదరాబాద్ ఈస్ట్. కాబట్టి ఎన్ఆర్ఐస్ ఖచ్చితంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఒక విలేజ్ని ఒక జిల్లాతో కంపేర్ చేస్తే హైదరాబాదే ఫస్ట్ ప్రియారిటీగా ఉంటుంది. అది తక్కువ ఉన్న ప్లేస్ ఈస్ట్ సైడ్, కాబట్టి ఈస్ట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. దానికి మా జేఎం గ్రూప్ను వాళ్ళు విజిట్ చేసినట్లయితే వాళ్ళకు మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, అయితే మీరు 15 yearsగా దీంట్లో ఉండి ముందుకు వెళ్తూ ఉన్నారు కదా, అయితే ఈస్ట్ జోన్లోనే ఎక్కువగా మీరు ప్రాజెక్ట్స్ చేయడానికి ఇదే రీజనా మెయిన్గా, లేదంటే ఇంకేమైనా రీజన్స్? అంటే కస్టమరు బాగుండాలి అంటే వాళ్ళ ఇప్పుడు గతంలో మా దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ అనేది ఆ విధంగా ఉన్నది. 2 రేట్ల నుంచి 10 రెట్లు పెరిగిన సైట్లు కూడా ఉన్నాయి. ఆ విధంగా మంచి అప్రూవల్స్ ఉండి, మంచి వాళ్ళకు బెనిఫిట్స్ ఉండి, మంచి సెక్యూరిటీ ఉండి, వాళ్ళకి కావాల్సింది ఉన్నది అనుకున్నప్పుడు రిపీటెడ్గా వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కొలీగ్స్, వాళ్ళు తెలిసిన వాళ్ళు రెఫర్ చేస్తున్నారు కాబట్టి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియాల్లో మా సైట్లు ఉండడం. తర్వాత అదే ఒక ఓపెన్ ప్లాట్ అయితే అది స్టార్ట్ అయిన తర్వాత మనకు మార్టిగేజ్ రిలీజ్ కాగానే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా ఓపెన్ ప్లాట్కి అనేది అప్రిసియేషన్ అవుతుంది. ఒక 10,000 ఉన్న ప్లాటు కన్స్ట్రక్షన్ చేసేసరికి అది 20,000గా మారే అవకాశం ఉంటుంది. ఆ విధంగా తీసుకున్న వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు.
తర్వాత వాళ్ళకి మంచి అప్రిసియేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు రిపీటెడ్గా ఉన్నారు. తర్వాత అందుబాటులో ధరలు ఉన్నాయి. రేపు రాబోయే ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా హైవేల డెవలప్మెంటు, RRR, 3 నేషనల్ హైవేస్, ఆ తర్వాత 2 సాఫ్ట్వేర్ ఐటీ సెజ్లు, ఆ తర్వాత ఎయిమ్స్, తర్వాత అవన్నీ అక్కడనే ఉన్నాయి. విజయవాడ హైవే కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రేటు కూడా తక్కువ ఉన్నది కాబట్టి అక్కడనే జేఎం గ్రూప్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తుంది. రాబోయే వెంచర్లు కూడా పూర్తిగా ఓన్లీ ఈస్ట్ సైడ్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది మనకి. సార్ మీరేంటి సార్ అంత ప్రశాంతంగా చెప్తున్నారు? 10 రెట్లు పెరిగిందంటే అసలు నిజంగా అంతకంత అయినా కూడా ఎంత బెనిఫిట్ అనుకుంటారు జనాలు. 10 రెట్లు పెరగడం అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇన్ఫ్లేషన్కి మీరన్నట్టుగా భూముల ధరలు పెరుగుతూ ఉంటే కనుక మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు దాంట్లో వెంచర్ వేసినప్పుడు అవన్నీ చేసినప్పుడు కూడా మీకు మల్టిపుల్ థాట్స్ ఉంటాయి కదా, ఇది రైట్ లొకేషనా కాదా అని చెప్పేసి. సో మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో అది పిక్ చేసుకుంటారు లొకేషన్? 100% మీరు అన్నది నిజం. మాకు ఒక ఎక్స్పర్ట్స్ టీం ఉంటుంది. వాళ్ళ ఆలోచనల మేరకే మేము అక్కడ ఆ పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. తర్వాత అది కూడా కస్టమర్లకు ఇవ్వడం ద్వారా తక్కువ రేటు ఉన్నది అందించడం ద్వారా వాళ్ళకు పూర్తిగా ఇప్పుడు మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం ఒక చిన్న లాజిక్, హైదరాబాద్ ఈస్ట్ నుంచి ఎయిర్పోర్టుకు 20 మినిట్స్లో చేరుకోవచ్చు, వెస్ట్ నుంచి కూడా 20 మినిట్స్లో చేరుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో రానున్న మేజర్ ప్రాజెక్టు గౌరెల్లి టు గండిపేట, అంటే వర్టికల్గా ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్గా ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఈ వర్టికల్గా మనకు ఈ మూసి పైన ప్రాజెక్టు ఆ రోడ్ల నిర్మాణం అయిపోతే జస్ట్ 20 మినిట్స్ అవే ఫ్రమ్ గౌరెల్లి, అంటే ఈస్ట్ టు వెస్ట్. కాబట్టి 20 నిమిషాల జర్నీలో మనం జస్ట్ తక్కువ రేట్లో ఒక 3 లక్షలు పెట్టే చోట దాదాపు ఒక 20-30 వేలకు, 40 వేలకు, 50 వేలకు దొరుకుతుందంటే అది కస్టమర్ చాలా తీసుకున్న కస్టమర్ చాలా అదృష్టవంతుడు. కాబట్టి ఇలాంటి ఈ వెతికితే మనకు చాలా ఉన్నది. కొంతమంది తెలియక దాదాపు 50-100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక 10 సంవత్సరాల నాటికి ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ప్రతి కస్టమర్ కూడా ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ అవకాశం ఉంటే రెసిడెన్షియల్ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేయాలి. అది కానప్పుడు ఎక్కడనో దూరంగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది తీసుకుంటే ఇప్పుడు మన ఫోన్ మన చేతిలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ అయిందని నేను అనుకుంటున్నా గతంలోతో పోలిస్తే. నిజంగానే అంటే ఎక్కడెక్కడ ఏమేమి, ఎందుకంటే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది కదా. సో గవర్నమెంట్ పాలసీలో చేంజ్ అయింది అనుకోండి మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళిపోతారు, లేదంటే అటు సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు కదా. గవర్నమెంట్ పాలసీలు ఏ చేంజ్ అయినా ఒక ఫార్మా సిటీని చూసినాం మనం. ఫార్మా సిటీ అనేది ఔటర్ రింగ్ రోడ్కి ఒక 30-40 కిలోమీటర్ల, 50 కిలోమీటర్ల డిస్టెన్స్. అది మరి ఇప్పుడు అది ఫార్మా సిటీ కాస్త ఫీచర్ సిటీ అయింది. కానీ నేను అనేది ఒక ఫార్మా సిటీ, ఓ టెంపుల్ సిటీ, ఓ ఫీచర్ సిటీ, ఓ ఇండస్ట్రియల్ జోన్ అవి కాదు మనం మాట్లాడుకునేది. ఇన్సైడ్ సిటీ, బిసైడ్ ORR, తర్వాత హైవేల పక్కన ప్యూర్లీ రెసిడెన్షియల్ జోన్లో మనం మాట్లాడుకునేది. అంటే ఎక్కడనో ఇన్వెస్ట్మెంట్ లాగా ఉన్నదే మనకు హైదరాబాద్లో దొరుకుతుంది. కాబట్టి దీన్ని గమనిస్తే అది కూడా మేము ఏదో ఇలీగల్ లేఅవుట్స్ కాదు, అది పూర్తిగా మనకి ఏదైతే అప్రూవల్స్ ఉండాలనో అప్రూవల్స్లో నెంబర్ 1 ఎప్పుడైనా జేఎం గ్రూప్. కాబట్టి అలాంటి ఆలోచించే అవసరం లేదు, అప్రూవల్స్ ఉంటాయి. తర్వాత అదేవిధంగా డెవలప్మెంట్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు ఈ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్లో కూడా విల్లాస్ అన్నారు కదా, సో దాని ప్రైజెస్ కానీ ఎలా ఉంటాయి? అది మనకు విల్లా అనేది అంటే చిన్న బడ్జెట్లో ఎవరికైతే ఎకానమీలో చూసుకునే వాళ్ళకి 150 స్క్వేర్ యార్డ్, 175 స్క్వేర్ యార్డ్, 200 స్క్వేర్ యార్డ్ వాళ్ళ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. మా దగ్గర ఏంటంటే అదే 1 CR నుంచి 99 lakhs విల్లా ఉంది కదా, అక్కడి నుంచి వేరే చోట ఉన్న అయితే మనకు ఆల్మోస్ట్ 5 CR బడ్జెట్ వరకు కూడా ఉన్నాయి, అంటే కస్టమైజ్డ్. ఓకే, అయితే ఎవరైనా సరే ఇప్పుడు హైదరాబాద్లో విల్లానో ఫ్లాటో కొనాలనుకునే వాళ్ళు మైండ్లో ఏం పెట్టుకోవాలి అండ్ వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ఉండి ఒకటి ప్లేస్ చూస్ చేసుకోవాలి? ఫస్ట్ ఏంటంటే ఒకటి బడ్జెట్ ఒకటి ప్లాన్ చేసుకోవాలండి. బడ్జెట్ ఎంతలో ప్లాన్ చేస్తున్నాం, తర్వాత వాళ్ళు ఏరియా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఒక మంచి కంపెనీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు ముందుకెళ్తే మంచిది.
ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫ్యూచర్ సిటీ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో, దాని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి అండ్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది కదా. అట్లాగే RRR, సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆ ప్రాపర్టీ దాని మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక 10 సంవత్సరాల్లో చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు. మనకు ఉన్నటువంటి ఇప్పుడు బల్క్ డ్రగ్ క్యాపిటల్ అనేది ఏది మన హైదరాబాద్ ఉన్నది. ఫార్మా ఎక్స్పోర్ట్లో నెంబర్ 1. దాదాపు మనకు ఉన్నటువంటి హైదరాబాద్ బిలియనియర్స్ అంతా టోటల్ ఇండియాలో బిలియనియర్స్ అంతా ఫార్మా ఇండస్ట్రీ నుంచి ఉన్నది. కాబట్టి ఫార్మా అన్ను ఒక చోట చూడాలని దాన్ని ఒక 20,000 ఎకరాల్లో ఫార్మా సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాకుంటే అది ఇంకా పూర్తిగా అక్కడ డెవలప్ కాలేదు. అక్కడ ఉన్నదాన్ని అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా విలేజ్లు అయితే సరిపోతాయి, దాన్ని క్లస్టర్స్గా విభజించి కొంత వేరే కంపెనీలకు కూడా ఆడ అమెజాన్ డేటా సెంటర్ అయితేంది, అవి అన్నీ అప్కమింగ్, అవి వచ్చినాడు చూద్దాం అన్నట్టుగా ఉన్నది. సరే ప్రపోజల్స్ పెట్టారు, అవి నిజంగా అయితే నిజానికి హైదరాబాద్ అనేది మనకు 100 కిలోమీటర్స్ వరకు ఎక్స్పాన్షన్ ఉన్న మంచి లివబుల్ సిటీ, ఇండియాలో ఇలాంటి సిటీ లేదు. కాబట్టి ఈ విధంగా మన అన్ని డెవలప్మెంట్స్ ఇలాగే జరిగితే రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది మనకు ఒక ఐకానిక్ సిటీగా ప్రపంచ స్థాయిలో ఉంటుంది. సో ఇప్పుడు ORR తో ఆల్రెడీ రూపురేఖలు మారిపోయాయి, ఇప్పుడు RRR వస్తుంది, ఇంకా మార్పులు వస్తాయి. ఓకే, సో అయితే ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే సార్, ఇప్పుడు ఈస్ట్ సైడే ఎక్కువగా మనకు డెవలప్మెంట్ కి స్కోప్ ఉందని అంటున్నారు కదా. చాలా మంది కూడా కొత్త కొత్త కంపెనీస్ ఫస్ట్ లో ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా చిన్న చిన్నవో పెద్దవో స్టార్ట్ చేస్తారు, ఏజెంట్లని మాట్లాడతారు, వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇవన్నీ కాల్ చేసి. సో అయితే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసి ఒక సామాన్యుడికి ఎట్లా తెలుస్తుంది? ఎవరిని నమ్మాలంటే ఇప్పుడు ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో ఒకరి ఎక్స్పీరియన్స్ ఒక్కో రకంగా ఉంటుంది. ఒక NRIని తీసుకుందాం, వాళ్ళు ఇక్కడ ఒక ఫ్రెండ్ని నమ్మి ఓ రకంగా మోసపోవడం జరుగుతుంది, ఒక రిలేటివ్స్ని నమ్మి ఇంకో రకంగా మోసపోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకప్పుడు ఇప్పటికి తేడా ఏముందంటే పూర్తిగా ఇక్కడ ల్యాండ్ పైన అనేది అవేర్నెస్ వచ్చింది. అప్రూవల్స్ ఉన్న సైట్లనే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అప్రూవల్స్ ఉంటే లోను ఫెసిలిటీ అనేది ఉంటుంది. తర్వాత ఒకటి ట్రాక్ రికార్డు కూడా చెక్ చేసుకొని తీసుకున్నట్లయితే తర్వాత మన తరపున అక్కడ ఉండేవాళ్ళు ఉండాలి, మనం టేక్ కేర్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎక్కడైతే గ్రిప్ ఉంటుందో అక్కడే తీసుకోవడం మంచిది, తెలియని చోట తీసుకొని ఇబ్బందులు పడే బదులు. అదే ఇక్కడ ఎవరినో ఒకరిని నమ్మి వాళ్ళు NRIs కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరిని నమ్మకున్నా కూడా మాకు ఇప్పుడు JM గ్రూప్లో మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అసలు ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, మీరు తీసుకుంటే మీకు రిటర్న్స్ ఎలా ఉంటాయనే వాళ్ళకు దాని మీద అవగాహన కల్పించి వాళ్ళకు ఉన్న బడ్జెట్ పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేసే విధంగా మా దగ్గర ఆ ఫెసిలిటీసు, ఆ గైడెన్స్ ఇచ్చే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కాబట్టి అది గైడెన్స్ కూడా పూర్తిగా ఫ్రీగా మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. NRI సర్వీస్ కూడా ఇస్తున్నాం. వాళ్ళు ఎవరిపైన డిపెండ్ కాకుండా వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. తర్వాత NRI విజిట్లో కూడా మేము వాళ్ళకు ఉండడానికి ప్లేస్ ఒక 15 డేసో 20 డేసో ఎవరి మీద బంధువుల పైన డిపెండ్ కాకుండా వాళ్ళు వస్తే వాళ్ళ ఇక్కడ ఉండడానికి మా టీం అనేది పూర్తిగా వాళ్ళకు సర్వీస్ అనేది అట్లా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి NRI సర్వీస్ అయితేంది, తర్వాత రియల్ ఎస్టేట్ గైడెన్స్ అయితేంది, తర్వాత ఈస్ట్ పైన వాళ్ళకు ఇక్కడ పెడితే మనకు ఏ విధంగా అప్రిసియేషన్ అవుతుంది, ఎందుకు పెట్టాలి అనేది కూడా మా దగ్గర వాళ్ళకు గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళకు నచ్చితేనే పెట్టుకోవచ్చు. ఓకే, అదే మీరు అన్నట్టుగా అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది వ్యవసాయ భూముల్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఉన్న టైమ్స్కి దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయంటారు? వ్యవసాయ భూమి అనేది మనం ఇప్పుడు ఒక ₹1 కోటి పెట్టి ఒక ఎకరం కొన్నట్లయితే దానికి రిటర్న్స్ అనేది తక్కువ ఉంటాయి. తర్వాత వ్యవసాయ భూమిని అమ్ముకునే క్రమంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తర్వాత దానికి సెక్యూరిటీ కూడా ఒక ప్లాట్తో కంపేర్ చేస్తే దాన్ని సెక్యూర్ చేయడం కూడా చాలా కొంచెం కష్టం. కాబట్టి హైదరాబాదులో అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు ప్లాట్ ఈజ్ ద బెస్ట్. గతంలో చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, ఒక తెలంగాణలో ఒక ప్లాటు విలువ ఆంధ్రాలో ఒక 10 ఎకరాలతో సమానమని. అంటే ఈ విధంగా ఇప్పుడు మొత్తం కమర్షియలైజేషన్ అయిన తర్వాత హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ అంత ఇన్ఫ్రా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు మెట్రో వచ్చింది, ఎయిర్పోర్ట్ వచ్చింది, తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ముందుంది, తర్వాత ఫార్మాలో ఉన్నది,
తర్వాత మెడికల్లో చాలా పెద్ద మన కాడ మెడికల్ హబ్ ఉన్నది, తర్వాత ఎడ్యుకేషనల్ హబ్ ఉన్నది, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్నది, తర్వాత మనకు ఇంకా టూరిజంలో బాగా డెవలప్ అయి ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 20 నుంచి 25 రంగాలలో హైదరాబాద్ అనేది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఉన్నది. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక సుమారుగా 1,00,000 మంది రోజు ఇక్కడ జర్నీ చేయడం అనేది, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి ఇంటర్నేషనల్ ఫెసిలిటీ ఆ టూరిస్టులు ఆ విధంగా చేస్తున్నారంటే ఇక్కడ మనం డిమాండ్ అనేది ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. సుమారు ఇప్పటికీ చూస్తుంటే 5 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు కదా మనకు రియల్ ఎస్టేట్లో. అయితే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేది ఆన్ వాట్ బేసిస్ అనేది మీరు చెప్పారు కదా. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు? అంటే ఫస్ట్ మనం గైడెన్స్ చేస్తున్నాం అంటే ఒకప్పటిలాగా రియల్ ఎస్టేట్ లేదు. మనం నమ్మిన కస్టమరు వాళ్ళు బాగుండేటట్టు కోరుకోవాలి. వాళ్ళకు ఖచ్చితమైన కంపెనీలో ప్లాటో ఏదో ఒక రియల్ ఎస్టేట్ ప్రోడక్టు ఇస్తున్నాం, అది కరెక్టేనా అనేది ఆలోచించాలి. తర్వాత పూర్తి బాధ్యత వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు వాళ్ళు తీసుకొని వాళ్ళను అంటే కస్టమర్ను గెలిపించే ప్రయత్నంలో ఆ రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నట్లయితే వాళ్ళకు ఇంకా ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ బాగుంటే, వాళ్ళు హ్యాపీనెస్తో ఉంటే నెక్స్ట్ ఆయనకు ఇంకా ఎక్కువ రెఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు పూర్తిగా అవగాహనతో ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయించాలి, వాళ్ళకు సజెషన్ చేయాలి. వాళ్ళ అవగాహన లోపంతో ఉన్నట్లయితే ఏదో మనకు కొద్దిగా వస్తుంది అనుకుంటే రూపాయి కొరకు ప్రయత్నం చేస్తే 100 రూపాయలు పోయే పరిస్థితి ఉంటుంది. అయితే భూమి మాత్రం అంతే ఉంటుంది, జనాభా పెరిగిపోతుంది కదా. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా మల్టిపుల్ ప్లేసెస్ని చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్కి కానీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు పెడుతూనే ఉన్నారు ఇంకా ఎక్కడో ఒక దగ్గర కదా. ఇది పెరుగుతున్న కొద్దీ ఇంకా రేట్లు పెరిగిపోతూ ఉంటాయి కదా. సో దాన్ని ఎట్లా బీట్ చేయొచ్చు మనము? ఎందుకంటే ఒక సామాన్యుడు కొనాలి అంటే, ఉద్యోగస్తులు మెయిన్గా కొనాలి అంటే అసలు సాధ్యం కాని విషయం అయిపోయింది ఇది. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులకు ఒకసారి 10 లక్షలు మనం ఒక ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే 10 లక్షలు మొత్తం జమ చేసి అది మనం సేవ్ చేసిన తర్వాత కొనవలసిన అవసరం లేదు. ఇప్పుడు లోన్ ఫెసిలిటీ అనేది ఉన్నది. మనం 10% పేమెంట్ చేసినట్లయితే మిగిలిన 90% కొన్ని ఇయర్స్ ఆఫ్ ఈఎంఐలో వాళ్ళు బ్యాంకులు ఇస్తున్నాయి. కాబట్టి మనం దాన్ని ఫ్యూచర్గా ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నాన్ మేకింగ్ ప్రోడక్ట్ అనేది ల్యాండ్. తర్వాత మనం అత్యంత వరల్డ్ నెంబర్ 1లో మన ఇండియా అనేది దూసుకెళ్తుంది. కాబట్టి జనాలకు సరిపోయేంత ల్యాండ్ దొరకాలంటే కష్టం. అది హైదరాబాద్ లాంటి సిటీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రానున్న రోజుల్లో మీరన్నట్టు అది కష్టతరమయ్యే పరిస్థితి. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మనం నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 100% ల్యాండ్ అని చెప్పాలి. కుదిరితే హైదరాబాదులో చేయండి, లేకుంటే ఎక్కడైనా ల్యాండ్ మీద పెట్టుబడి అనేది అది గ్రోత్ అయ్యే విధంగానే ఉంటుంది. కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు ల్యాండ్ పైన. ఓకే, అయితే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ఆబ్వియస్లీ. అయితే సాచురేషన్ పాయింట్ అన్నారు కదా మీరు, మరి చాలా మంది మనకు అమరావతి వైపు కూడా మొగ్గు చూపుతున్నారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అమరావతిలో చేసేవాళ్ళు అది ఒక క్యాపిటల్ అని భావించినప్పుడు, ఆంధ్ర క్యాపిటల్ అని భావించినప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చండి. అంటే అమరావతి తెలిసిన ప్రతి వాళ్ళకి హైదరాబాద్ తెలుస్తుంది. ఫస్ట్ హైదరాబాద్ తోటి అమరావతిని కంపేర్ చేసుకోండి. హైదరాబాద్ అనే పొజిషను ఎక్కడ ఉంది, అమరావతి అనేది అప్గోయింగ్ కాకుంటే మాకు అక్కడే ఉండాలి, మాకు దీనితో కంపేర్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. మీకు అమరావతి బెస్ట్ అనిపిస్తే అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అండి ప్రపంచం మీద. వాళ్ళ దానికి ఏంటంటే కంపారిటివ్ మనకు హైదరాబాద్లో అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లోనే చేయాలి. అదర్ దాన్ ఇంకా అమరావతిలో బాగా తక్కువ వస్తుంది అనుకున్నప్పుడు అది ఆల్రెడీ ఆ పీక్లో పెరిగి ఉన్నదండి. కాబట్టి ఎక్కడైనా తక్కువ రేట్లు ఉన్నప్పుడే మనకు ఇన్వెస్ట్ అంటున్నాం కాబట్టి రిటర్న్స్ అనేది కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ తరఫు నుండి జనాలకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే ఒక కొత్త మనిషికి అసలు ఏమీ తెలీదు, రియల్ ఎస్టేట్ గురించి ఏమీ తెలీదు, ప్లాట్ కొనాలా లేదంటే ఫ్లాట్ కొనాలా, విల్లా కొనాలా, వ్యవసాయ భూమి కొనాలా, ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్యలో ఉంటారు. సో వాళ్ళకి మీరు సూటిగా ఏం చెప్తారు? ఏం తెలియని వాళ్ళకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు, అది లో బడ్జెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా
నాన్ కన్స్ట్రక్షన్ ప్రోడక్ట్ అంటే ఓపెన్ ప్లాటే కొనాలి. ఓపెన్ ప్లాట్ మీద ఏంటంటే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది. తర్వాత దానికి గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓపెన్ ప్లాట్కు ఉన్నంత గ్రోత్ కన్స్ట్రక్షన్కు ఉండదు. కన్స్ట్రక్షన్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ అనేది తక్కువ ఉంటుంది. తర్వాత కన్స్ట్రక్షన్ రోజు రోజుకి అప్డేట్ అవుతుంది కాబట్టి ఒక 5 years పోతే అది ఓల్డ్ కన్స్ట్రక్షన్గా మారుతుంది. టెక్నాలజీ అనేది రోజు రోజుకి మారుతుంది. తర్వాత అదే అపార్ట్మెంట్ అయితే ఇంకా ఒకసారి కొనుక్కున్నామంటే ఇంక తర్వాత దానికి అప్రిషియేషన్ కంటే డిసప్రిషియేషనే ఎక్కువ ఉంటుంది. తర్వాత దానికి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ మీద చేయకూడదు, ఓపెన్ ప్లాట్ మీద చేస్తే చాలా బెస్ట్. మరి ఓపెన్ ప్లాట్ మీద చేయాలి అంటే అది కూడా సిటీ అవుట్స్కట్స్లో లేదు, వాళ్ళ బడ్జెట్ ప్లాన్ చేసుకొని చేయొచ్చండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం అనుకునేది ఏంటంటే వ్యాపారం చేసి డబ్బులు సంపాదించిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఇన్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంటుంది. గతంలో మనం కొన్ని సందర్భాల్లో చూసినాం. ఏదో కొంత చిన్న పెట్టుబడితోటి ఇప్పుడు కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు. మనకు సినిమా వాళ్ళు చెప్తారు కదా, శోభన్ బాబు గారు అని, తర్వాత మురళీమోహన్ గారు అని, ఇంకా కొందరు. వాళ్ళు ముందంజలో ఎందుకున్నారంటే ఆ రోజు వాళ్ళకున్న ప్రతి రూపాయను వాళ్ళు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేశారు ధైర్యంగా. కాబట్టి ఎవరు చేయలేని వాళ్ళు ఒక విజన్ తోటి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినారు కాబట్టి ఈరోజు అందరికంటే ముందంజలో ఉన్నారు. అదే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మనం జనం ఎక్కువ ఉన్న దేశం, ల్యాండ్ తక్కువ ఉన్నది, అది ఇట్లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాదు పరిసరాల్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే రేపు అది మన లైఫ్ను అనేది చేంజ్ చేసే దిశగా ఉంటుంది అనేది వాళ్ళ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్తున్న మాటలు. ఆల్రెడీ ప్రూవ్ కూడా అయింది కాబట్టి. అయితే మెయిన్గా ఓపెన్ ప్లాట్స్ కొనాలన్నా, అది సిటీ అవుట్స్కట్స్లో కొనాలన్నా, మన బడ్జెట్లో కొన్నా కూడా కబ్జాల భయం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ కొన్నా కూడా మనం వెళ్ళేసరికి అది ఎవడు ఆక్రమించి ఉంటాడో, ఎలా ఉంటుందో అని చెప్పేసి అలాంటి వాళ్ళకి, ఆ భయస్థులకి ఒకటి ఏంటంటే భయపడుతూ చేసినోడు ఏ పని చేయలేడు. మనం కొత్తగా వెహికల్ 2-wheeler 4-wheeler కొనుక్కొని మనం కింద పడితే యాక్సిడెంట్ అయితే దీనికి కావాలి అని మళ్ళీ బ్లడ్ కొనుక్కోవాలి, మన బ్లడ్ గ్రూప్ ఇది చుట్టాల బంధువుల ఫోన్ నెంబర్ రాసుకొని పోరు కదండి. ఈ రోజుల్లో ధైర్యే సాహస లక్ష్మి. ధైర్యం చేయలేనివాడు ఏ పని చేయలేడు. ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక విజన్ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు కబ్జాలు అనేది ఉండే, ఇప్పుడు ఆల్రెడీ అన్నిటికీ అప్రూవల్స్ ఉన్నాయి. అట్లాంటి అనుకోవడానికి వింటాం కానీ ఆ కబ్జాలు చేసే పరిస్థితి లేదు. రిజిస్ట్రేషన్లో ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది పెరిగింది. ఎప్పుడో 2007 నుంచి HMDA ఉన్నది, దానిపైన అన్ని అప్రూవల్స్ ఉంటాయి. కాబట్టి అంత ఈజీ ఏం కాదు. మీకు ఎవడన్నా కబ్జా చేస్తుండంటే అది ఎప్పటిదో పాత మాట, కానీ ఇప్పుడు అసలు ఎక్కడ జరగని పరిస్థితి. భయం అనేది ఇన్వెస్ట్ చేసేటోళ్ళకి అసలు అవసరం లేదు. ఒకసారి అప్రూవల్ చెక్ చేసుకొని ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి. రేపటికి మీరే రాజులు అన్నట్టు. అంతే కదండి. ల్యాండ్ అనేది ఒక సాటిస్ఫాక్షన్, ఒక స్థిరత్వం, ఒక ధైర్యం, రేపటికి వాళ్ళను సాకారం చేసే దిశలో అది వాళ్ళను కాపాడుతుంది. అండ్ మీ జేఎం ప్రాపర్టీస్ వాటి వివరాలు చెప్తారా? ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ గ్రూప్ కంపెనీస్? మాకు జేఎం గ్రూప్ను మీరు మా వెబ్సైట్ను ఒకసారి చెక్ చేస్తే దాంట్లో మా టీం ఫోన్ నెంబర్స్ ఉంటుంది. వాళ్ళను ఒకసారి అడిగినట్లయితే అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అంతే సోషల్ మీడియాలో కూడా జేఎం గ్రూప్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళకి ఒకసారి చెక్ చేసి విజిట్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు. సో అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, అన్ని బాగా చెప్పారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది. బట్ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్లో ఇన్వెస్టే చేయాలి, ఎందుకు చేయాలి ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? జేఎం గ్రూప్లో ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత 2 అప్రిషియేషన్ ఉంటుంది, తర్వాత ప్రైస్ అనేది ఎకానమీలో ఉంటుంది. మనం చెప్పు ఒక జిల్లా పరిసరాల్లో ఉండే రేటు జిల్లా అంటే ఓ సిద్దిపేటలో, ఓ సూర్యాపేటలో, ఒక ఏదో మహబూబ్నగర్లో చేసేవాళ్ళు ఆ రేటుకే హైదరాబాద్లో వస్తుంది. హైదరాబాద్లో ఇల్లు కట్టుకునే ప్లేస్లో వస్తుంది, మంచి అప్రూవల్స్తో వస్తుంది. ఇంకా ఇన్నున్నాక ఇంకా వాళ్ళకి కావాల్సిందే ఉందండి. కస్టమర్స్కు కావాల్సినటువంటి 100% ఏదైతే కావాలో అవన్నీ జేఎం గ్రూప్లో ఒకే చోట లభిస్తాయి. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా దూసుకెళ్ళిపోతున్నారు. అట్ ద సేమ్ టైం నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకుంటూ కొనసాగిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సేవల్ని ఇలాగే కొనసాగించండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.